సన్ రైజర్స్ హైదరాబాద్ లాస్ట్ సీజన్ ముందు వరకు ఇది ఒక నార్మల్ టీం మాత్రమే. కానీ లాస్ట్ సీజన్ లో వీళ్ళు చేసిన డిస్ట్రాక్షన్ కి అసలు క్రికెట్ ఇంత భయంకరంగా ఆడతారా అని చూపించారు. ఎప్పటి వరకు వరల్డ్ వైజ్ గా ఈ T20 ఫార్మాట్ లో ఏ టీం ఆడిన విధంగా ఈ టీం ఒక బెంచ్ మార్క్ సెట్ చేశారు. సన్ రైజర్స్ తో మ్యాచ్ అంటేనే అపోనెంట్ టీం బౌలర్స్ భయపడే విధంగా కొట్టారు. 287, 277, 266, 10 ఓవర్స్ లోనే 165 ఇలా లాస్ట్ సీజన్ లో వీళ్ళు చేసిన పెర్ఫార్మెన్స్ IPL హిస్టరీలో ఎవరూ మర్చిపోలేరు. అయితే మళ్ళీ అదే హిస్టరీని రిపీట్ చేస్తే ఎంత భయంకరంగా ఉంటుందో చూపించడానికి మరోసారి ఆరెంజ్ ఆర్మీ ఓ రేంజ్ లో రాబోతున్నారు. లాస్ట్ టైం జస్ట్ లో 300 మిస్ అయింది. కానీ ఈసారి మిస్ అవ్వడం ఉండదు, మిసైల్స్ లా దించేయడమే. ఆల్రెడీ ఆక్షన్ తర్వాత సన్ రైజర్స్ టీం మీద వీడియో చేశా. బట్ సీజన్ దగ్గరికి వస్తుంది కాబట్టి టీం గురించి మరింత డీప్ గా తెలుసుకోవడానికి ఈ వీడియో చేస్తున్నా. అయితే ఈ వీడియోలో ఈసారి సన్ రైజర్స్ టీం ఎలా ఉంది, ప్లేయింగ్ ఫాల్ ఎలా ఉండబోతుంది, లాస్ట్ సీజన్ లో ఈసారి బ్యాటింగ్ లో డిస్ట్రాక్షన్ క్రియేట్ చేయగలరా, అలానే బౌలింగ్ లో ఎలాంటి పర్ఫార్మెన్స్ చూడవచ్చు, అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ 2025 సీజన్ లో కప్ కొడతారా అనే దాని గురించి ఈ వీడియోలో క్లియర్ గా డిస్కస్ చేద్దాం. మన ఛానల్లో అన్ని టీమ్స్ కి సంబంధించిన అనాలిసిస్ వీడియోస్ రాబోతున్నాయి. అలానే IPL స్టార్టింగ్ టైంలో డైలీ మ్యాచ్ ప్రివ్యూ అండ్ రివ్యూ వీడియోస్ తో పాటు కొత్త ప్లేయర్స్ యొక్క బయోగ్రఫీస్ వీడియోస్ కూడా రాబోతున్నాయి. మీరు ఈ వీడియోస్ ఏవి మిస్ అవ్వకూడదు అనుకుంటేనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టుకోండి. నౌ లెట్స్ గెట్ స్టార్టెడ్. పాస్ట్ 3 ఇయర్స్ గా సీజన్ బై సీజన్ వీళ్ళ టీం ని ఇంప్రూవ్ చేసుకుంటూనే ఉన్నారు. అయితే 2022 సీజన్ లో వీళ్ళ దగ్గర వరస్ట్ స్క్వాడ్ ఉండేది. కానీ 2023 సీజన్ కోసం ఆక్షన్ లో క్వాలిటీ ప్లేయర్స్ ని బై చేశారు. ఆఫ్ కోర్స్ ఆ సీజన్ లో బాగా పెర్ఫార్మ్ చేయకపోయినప్పటికీ బట్ ఆ సీజన్ లో వీళ్ళ దగ్గర ఒక మంచి స్క్వాడ్ ఉండేది. సిమిలర్లీ 2024 సీజన్ కోసం ఆక్షన్ లో పాట్ కమిన్స్, ట్రెవిస్ హెడ్ ఇలాంటి క్వాలిటీ ప్లేయర్స్ ని బై చేశారు. ఎస్పెషల్లీ లాస్ట్ సీజన్ లో వీళ్ళ బ్యాటింగ్ లైనప్ లో మంచి కాంబినేషన్ ని సెట్ చేశారు. మరి వీళ్ళ బ్యాటింగ్ అంటే వీళ్ళ ఓపెనర్స్ గురించి మాట్లాడుకోవాలి. హెడ్ అండ్ అభిషేక్ శర్మ వీళ్ళు చేసిన విధ్వంసం అంతా ఇంత కాదు. మ్యాచ్ ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నా, వెన్యూ కండిషన్స్ ఎలా ఉన్నా ఇవేవి పట్టించుకోరు. వీళ్ళకి తెలిసిందల్లా ఒకటే, బాల్స్ ని స్టాండ్స్ లోకి కొట్టాలి. ఈ పవర్ టీమ్ లో ఇద్దరికిద్దరు కాంప్రమైజ్ కారు. అయితే లాస్ట్ సీజన్ IPL లో వీళ్ళిద్దరిది వన్ ఆఫ్ ది బెస్ట్ ఓపెనింగ్ పేర్. ఇటు పక్క హెడ్ పగిలేలా కొడతాడు, అటుపక్క అభిషేక్ షేక్ చేసేటట్టు కొడతాడు. వీళ్ళిద్దరూ మరోసారి అలాంటి కైండ్ ఆఫ్ ఓపెనింగ్ షాట్ ఇస్తే సన్ రైజర్స్ 300 రన్స్ స్కోర్ చేసినా సర్ప్రైజ్ అవ్వాల్సిందేమీ ఉండదు. అయితే ఈసారి వీళ్ళకి మిడిల్ ఆర్డర్ లో ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి అండ్ హెన్రిచ్ క్లాసెన్ ఉన్నారు. లాస్ట్ సీజన్ లో సన్ రైజర్స్ టీం ఈ నెంబర్ 3 పొజిషన్ లో చాలా వరకు స్ట్రగుల్ అయ్యారు. రాహుల్ త్రిపాఠి అండ్ ఏడెన్ మక్రమ్ ఇలాంటి ప్లేయర్స్ ని ట్రై చేసినా గానీ బట్ ఎవరు కూడా క్వాలిటీ పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయారు. అదే ఇషాన్ కిషన్ విషయం కి వచ్చేస్తే సన్ రైజర్స్ టీం బ్యాటింగ్ అప్రోచ్ కి ఇషాన్ కిషన్ వన్ ఆఫ్ ది పర్ఫెక్ట్ బ్యాటర్ అని చెప్పుకోవాలి. సన్ రైజర్స్ ఏదైతే ఈసారి 300 రన్స్ టార్గెట్ ని ఎక్స్పెక్ట్ చేస్తుందో ఆ స్కోర్ ని రీచ్ అవ్వాలి అంటే ఇషాన్ కిషన్ లాంటి పవర్ఫుల్ హిట్టర్స్ ఉండాలి. అయితే రీసెంట్ ఇతను మాట్లాడుతూ ఈ టీమ్ లో ఫిట్ అవ్వడానికి నేను సరిపోయే ప్లేయర్ అనుకుంటున్నా అని ఇషాన్ చెప్పాడు. ఇట్ మీన్స్ ఇతను సన్ రైజర్స్ బ్యాటర్స్ తో కలిసి ఎంత అగ్రెసివ్ గా ఆడతాడనేది ఒక చిన్న హింట్ ఇచ్చాడు. లాస్ట్ సీజన్ లో వీళ్ళ ఓపెనర్స్ ఇచ్చిన స్టార్ట్ ని వీళ్ళ నెంబర్ 3 బ్యాటర్ కంటిన్యూ చేయలేకపోయాడు. కానీ ఈసారి ఇషాన్ కిషన్ ఆ ఫైర్ షామ్ ని కంటిన్యూ చేస్తాడు. మరి నెంబర్ 3 తో కొట్టడం ఆపేస్తారా అంటే అస్సలు కాదు. ఆ తర్వాత నితీష్ వస్తాడు. లాస్ట్ ఇయర్ అతని ఫస్ట్ సీజన్ లోనే నితీష్ 300 రన్స్ స్కోర్ చేశాడు. మరి IPL తర్వాత టీమిండియాకి T20s లో ఆడాడు అండ్ టీమిండియా తరపున టెస్ట్ క్రికెట్ కూడా ఆడాడు. సో ఇంటర్నేషనల్ క్రికెట్ లో చాలా వరకు ఎక్స్పీరియన్స్ గెయిన్ చేశాడు. ఎస్పెషల్లీ T20 ఫార్మాట్ లో ఇతనికి మోర్ దెన్ 180+ బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ ఉంది. మరి ఈ స్ట్రైక్ రేట్ చూస్తే నితీష్ ఎంత డేంజరస్ బ్యాటర్ అనేది మనం క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు. ఇక ఆ తర్వాత వచ్చే బ్యాట్స్మెన్ సిక్సర్లతోనే సగం టోటల్ ని సెట్ చేస్తాడు. అపోనెంట్ ఎండ్ లో ఎంత పెద్ద బౌలర్ ఉన్నా గానీ క్లాసెన్ కొట్టే బుల్లెట్ లాంటి సిక్సర్స్ ని ఆపడం ఎవరి వల్ల కాదు. కరెంట్లీ వరల్డ్ క్రికెట్ లోనే హెన్రిచ్ క్లాసెన్ వన్ ఆఫ్ ది మోస్ట్ డేంజరస్ బ్యాటర్ గా ఉన్నాడు.
అతని స్పెషాలిటీ ఏంటి అంటే బోత్ ఎగ్నెస్ట్ పేసర్స్ అండ్ స్పిన్నర్స్ పైన చాలా బాగా ఆడతాడు. మోర్ ఓవర్ క్రంచ్ సిచ్యువేషన్స్ లో కూడా టీమ్ కి స్టాండర్డ్ గా ఆడగలడు. లాస్ట్ 2 సీజన్స్ గా 170+ బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ తో ప్రతిసారి నియర్లీ 500 రన్స్ స్కోర్ చేస్తూ ఉన్నాడు. మరి నెంబర్ 5 లో బ్యాటింగ్ కి వచ్చే ఒక ప్లేయర్ ఇలాంటి పెర్ఫార్మెన్స్ ఇవ్వడం అంటే అది రియల్లీ గ్రేట్ థింగ్ అనే చెప్పుకోవాలి. మరి క్లాసన్ గురించి 3 ముక్కల్లో చెప్పాలి అంటే డేర్ఫుల్, డేంజరస్ అండ్ డిస్ట్రాక్టివ్. ఒకవేళ ఫినిషర్స్ గురించి మాట్లాడుకుంటే ఫాస్ట్ లెవెల్ కి అబ్దుల్ సమద్, వాషింగ్టన్ సుందర్, మార్కో జాన్సన్ ఇలాంటి యంగ్ ప్లేయర్స్ ఉన్నప్పటికీ బట్ మ్యాచెస్ ని అగ్రెసివ్ గా ఫినిష్ చేయడంలో వీళ్ళంతా కంప్లీట్లీ ఫెయిల్ అయ్యారు. ఈసారి కూడా వీళ్ళ దగ్గర చెప్పుకోదగ్గ స్టార్ ఫినిషర్స్ ఎవరూ లేరు. యంగ్ ప్లేయర్స్ లైక్ అభినవ్ మనోహర్, అథర్వ టైడే అండ్ అంకిత్ వర్మ ఉన్నారు. బట్ ప్రతి ఒక్కరు కూడా ఫినిషింగ్ లో పవర్ చేసే కేపబుల్ ఉన్న బ్యాట్స్మెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ అభినవ్ మనోహర్ ఒక ఫంటాస్టిక్ ఎక్స్ప్లోజివ్ బ్యాటర్, కానీ అతనికి ఐపీఎల్ లో పెద్దగా ఆపర్చునిటీస్ దొరకలేదు. కానీ డెత్ ఓవర్స్ లో యూజ్ సిక్సర్స్ కొట్టే ఎబిలిటీ ఇతనిలో ఉంది. సిమిలర్లీ అథర్వ టైడే లాంటి ఒక టాలెంటెడ్ బ్యాటర్ కూడా ఉన్నాడు. ఇతనికి కూడా ఐపీఎల్ లో చాలా తక్కువ ఆపర్చునిటీస్ వచ్చాయి. బట్ యాజ్ ఏ ఫినిషర్ గా ఇతను ఇంప్రెసివ్ గా రాణించాడు. అలానే అంకిత్ వర్మ లాంటి మరో ఫినిషింగ్ బ్యాటర్ కూడా ఉన్నాడు. మేబీ ఎక్కువ మందికి ఇతని గురించి తెలియకపోవచ్చు. అయితే అంకిత్ వర్మ ఒక ఎక్స్ప్లోజివ్ బ్యాటర్. ఇతనికి డొమెస్టిక్ సర్కిట్ లో చాలా మంచి స్టార్ట్స్ ఉన్నాయి. అలానే యాజ్ ఏ ఫినిషర్ గా ఎన్నో ఫ్యాంటాస్టిక్ నాక్స్ ఆడున్నాడు. ఇతనికి ఛాన్సెస్ కల్పిస్తే షూర్లీ సన్ రైజర్స్ టీమ్ లో మనం ఒక సూపర్ స్టార్ ని చూడవచ్చు. అయితే వీళ్ళకి బ్యాకప్ గా సచిన్ బేబీ లాంటి ఒక ఎక్స్పీరియన్స్డ్ బ్యాటర్ ఉన్నాడు. ఇతను రీసెంట్లీ రంజీ ట్రోఫీలో కేరళ తరఫున హైయెస్ట్ రన్ గెటర్ గా ఉన్నాడు. అయితే చాలా మంది అనుకోవచ్చు లాస్ట్ సీజన్ లో సన్ రైజర్స్ టీం ఆడినంత అగ్రెసివ్ గా ఈసారి మళ్ళీ ఆడతారా అని. ఈసారి వీళ్ళ బ్యాటింగ్ లైనప్ చూశాక మళ్ళీ అలా ఆడతారా అని అడగకూడదు, అంత డేంజరస్ గా ఆడతారు అని అడగాలి. బికాస్ ఆఫ్ అలాంటి కైండ్ ఆఫ్ డేంజరస్ బ్యాటర్స్ వీళ్ళ టీమ్ లో ఉన్నారు. అగ్రెసివ్ గా రన్ స్కోర్ చేయడం పైనే వీళ్ళ ఫోకస్ అంతా ఉంటుంది. ట్రెవిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ రెడ్డి, హెన్రిచ్ క్లాసన్ అండ్ అభినవ్ మనోహర్ వీళ్ళందరూ టార్గెట్ ఒకటే, ఆపోనెంట్ ఎక్స్పెక్ట్ చేయని టోటల్ ని సెట్ చేయాలి. ఇన్ఫాక్ట్ వీళ్ళ కెప్టెన్ అండ్ కోచ్ వీళ్ళ ప్లేయర్స్ ని అగ్రెసివ్ గా ఆడమని బ్యాక్ చేస్తూ ఉంటారు. ఇక వీళ్ళ బౌలింగ్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే లాస్ట్ సీజన్ లో 287, 277 ఇలాంటి హై స్కోర్స్ ని డిఫెండ్ చేసుకునే విషయంలో చాలా వరకు స్ట్రగుల్ అయ్యారని చెప్పుకోవాలి. బికాస్ ఆఫ్ భువనేశ్వర్ కుమార్ కన్సిస్టెంట్ గా వికెట్స్ తీసుకోకపోవడం అండ్ స్పిన్నర్స్ నుంచి మంచి సపోర్ట్ లేకపోవడం బౌలింగ్ రెస్పాన్సిబిలిటీ మొత్తం పాట్ కమిన్స్ అండ్ నటరాజన్ పైనే పడింది. వీళ్ళిద్దరిని తప్పిస్తే మిగతా ఏ బౌలర్ కూడా మ్యాచ్ ని కంట్రోల్ లో పెట్టలేకపోయాడు. అది ఈ సీజన్ విషయానికి వచ్చేస్తే పాస్ట్ కంటే ఈసారి వీళ్ళ దగ్గర బెటర్ బౌలింగ్ అటాక్ కనిపిస్తుంది. ఎస్పెషల్లీ వీళ్ళ బౌలర్ చూసుకుంటే మహమ్మద్ షమి, పాట్ కమిన్స్, హర్షల్ పటేల్, జైదేవ్ ఉనద్కట్, సిమ్రన్జీత్ సింగ్, ఈశాన్ మలింగా, కమిండ్ మెండిస్, వయన్ మల్డర్, రాహుల్ చైర్, అడమ్ జంపా అండ్ జీసన్ అన్సారీ వీళ్ళ దగ్గర ఉన్నారు. ఎస్పెషల్లీ వీళ్ళ పేస్ అటాక్ గురించి మాట్లాడుకుంటే లాస్ట్ సీజన్ వరకు వీళ్ళ దగ్గర భువనేశ్వర్ కుమార్ ఉన్నా గానీ బట్ ఫామ్ కారణంగా ఇతని టీం కి మంచి స్టార్ట్ అందించలేకపోయాడు. కానీ ఈసారి ఇతన్ని మహమ్మద్ షమీతో రిప్లేస్ చేశారు. సో షమీ అయితే ఒక వరల్డ్ క్లాస్ బౌలర్. లాస్ట్ 2 సీజన్స్ ఆఫ్ ది ఐపీఎల్ లో ఇతను మోర్ దెన్ 50+ వికెట్స్ తీసుకున్నాడు. మోర్ ఓవర్ 2023 సీజన్ లో పర్పుల్ క్యాప్ కూడా గెలుచుకున్నాడు. డెఫినెట్లీ విత్ న్యూ బాల్ తో టీమ్ కి ఆ పర్ఫెక్ట్ స్టార్ట్ అనేది అందిస్తాడు. సిమిలర్లీ మిడిల్ ఓవర్స్ లో కెప్టెన్ పాట్ కమిన్స్ గేమ్ పేస్ ని కంట్రోల్ లో పెడతాడు. మనం లాస్ట్ సీజన్ లో కూడా చూసాం. మిగతా బౌలర్స్ అంతా రన్స్ ని కన్సిడర్ చేస్తూ ఉంటే ఒక్క పాట్ కమిన్స్ మాత్రమే వికెట్స్ తీసుకునేవాడు. ఇక డెత్ ఓవర్స్ విషయానికి వచ్చేస్తే పర్పుల్ పటేల్ ఉన్నాడు. రీసెంట్ ఆప్షన్ లో సన్ రైజర్స్ టీం ఇతన్ని 8 crores కి బై చేశాక అంత అమౌంట్ కి ఇతన్ని బై చేశారు అని చాలా మంది సన్ రైజర్స్ టీం ని క్రిటిసైజ్ చేశారు. నేను ఏమనుకుంటున్నా అంటే వాళ్ళందరికీ ఇతని గురించి పూర్తిగా తెలియదు. అయితే హర్షల్ పటేల్ బౌలింగ్ లో అన్ని కైండ్ ఆఫ్ వేరియేషన్స్ ఉంటాయి. పర్టికులర్ గా స్లోవర్ బాల్స్ అండ్ కట్టర్స్ చాలా బాగా వేస్తాడు. ఇతని బౌలింగ్ లో మేజర్ ప్రాబ్లం ఏంటి అంటే ఎక్కువగా రన్స్ లీక్ చేయడం. ఆఫ్ కోర్స్ డెత్ ఓవర్స్ లో బౌలింగ్ చేస్తే రన్స్ లీక్ చేయడం అనేది ఒక కామన్ థింగ్. బట్ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే ఇతను ప్రతి మ్యాచ్ లో కన్సిస్టెంట్ గా వికెట్స్ తీసుకుంటూ ఉంటాడు. లాస్ట్ 4 సీజన్స్ ఆఫ్ ది ఐపీఎల్ లో 2 సార్లు పర్పుల్ క్యాప్ గెలుచుకున్నాడు. అలానే ఐపీఎల్ 2020 సీజన్ నుండి డెత్ ఓవర్స్ లో హైయెస్ట్ వికెట్స్ తీసుకున్న బౌలర్ గా హర్షల్ పటేల్ టాప్ ప్లేస్ లో ఉన్నాడు.
తిని ఇప్పటి వరకు టోటలీ 51 వికెట్స్ తీసుకున్నాడు. ఇట్ మీన్స్ ఇతనిలో ఉన్న వికెట్ టేకింగ్ ఎబిలిటీని మనం క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు. సో ఇతనైతే ఒక T20 స్పెషలిస్ట్ బౌలర్. ఈసారి అయితే వీళ్ళకి ప్రతి ఆర్డర్ లో కూడా ఒక మ్యాచ్ విన్నింగ్ బౌలర్ అయితే ఉన్నాడు. పవర్ ప్లే లో మహమ్మద్ షమి, మిడిల్ ఓవర్స్ లో ప్యాట్ కమిన్స్ అండ్ డెత్ ఓవర్స్ లో హర్షల్ పటేల్ ఉన్నారు. లాస్ట్ సీజన్ లో ప్యాట్ కమిన్స్ కి మిగతా పేసర్స్ నుంచి మంచి సపోర్ట్ దొరకలేదు. కానీ ఈసారి మాత్రం మహమ్మద్ షమి అండ్ హర్షల్ పటేల్ నుంచి క్వాలిటీ సపోర్ట్ చూడవచ్చు. ఆల్సో వీళ్ళకి బ్యాకప్ గా ఒక సీనియర్ పేసర్ కావాలి అనుకుంటే జైదేవ్ ఉన్నత్కట్ లాంటి ఒక క్వాలిటీ ప్లేయర్ ఉన్నాడు. ఇతనైతే మిడిల్ ఓవర్స్ లో బ్రిలియంట్ గా పర్ఫామ్ చేస్తాడు. లేదు ఒక పవర్ ప్లే బౌలర్ కావాలి అనుకుంటే యంగ్ టాలెంటెడ్ ప్లేయర్ లైక్ సిమ్రన్జీత్ సింగ్ లాంటి ప్లేయర్ ఉన్నాడు. లేదు కండిషన్స్ కి తగ్గట్టుగా ఒక మంచి ఫారెన్ పేసర్ కావాలి అనుకుంటే మల్డర్ అండ్ ఈసన్ మలంగా లాంటి మంచి బ్యాకప్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇక ఈసారి వీళ్ళ స్పిన్ అటాక్ చాలా వరకు డీసెంట్ గా కనిపిస్తుంది. అడమ్ జంపా అండ్ రాహుల్ చహర్ ఇద్దరు కూడా సీనియర్ బౌలర్స్. అయితే పాట్ కమిన్స్ కెప్టెన్సీలో ఆస్ట్రేలియా టీమ్ కి అడమ్ జంపా ఆడతాడు కాబట్టి సో అతన్ని ఎప్పుడు ఏ సిచ్యువేషన్ లో ఎలా యూజ్ చేయాలో అన్నది పాట్ కమిన్స్ కి బాగా తెలుసు. అదర్వైజ్ రాహుల్ చహర్ ఒక మంచి వికెట్ టేకింగ్ బౌలర్. వీళ్ళ డ్యూ క్లిక్ అయితే డెఫినెట్లీ సన్ రైజర్స్ టీమ్ కి అది ఒక అడ్వాంటేజ్ గా మారుతుంది. వీళ్ళతో పాటు ఫారెన్ స్పిన్ ఆల్రౌండర్ కమిండ్ మెండిస్ అండ్ ఇండియన్ యంగ్ స్పిన్నర్ జీసన్ అన్సారీ ఉన్నారు. సో జీసన్ అన్సారీ అయితే వెరీ టాలెంటెడ్ ప్లేయర్. ఇతన్ని టీం బ్యాక్ చేస్తే డెఫినెట్లీ ఇతని నుంచి మంచి పెర్ఫార్మెన్స్ చూడవచ్చు. ఎనివే సన్ రైజర్స్ టీం యొక్క బెస్ట్ ప్లేయింగ్ ఫాల్ చూసుకుంటే ఓపెనర్స్ గా అభిషేక్ శర్మ అండ్ ట్రెవిస్ హెడ్ ఆడతారు. నంబర్ 3 పొజిషన్ లో ఇషాన్ కిషన్, 4 లో నితీష్ కుమార్, 5 లో వికెట్ కీపింగ్ బ్యాటర్ గా హెన్రిచ్ క్లాసెన్, 6 లో అభినవ్ మనోహర్, 7 లో అథర్వ టైడే ఆర్ అంకిత్ వర్మ, 8 లో కెప్టెన్ పాట్ కమిన్స్, 9 లో హర్షల్ పటేల్, 10 లో మహమ్మద్ షమి, 11 లో అడమ్ జంపా అండ్ ఇంపాక్టివ్ ప్లేయర్ గా రాహుల్ చహర్ ఆడతారు. వీళ్ళకైతే నంబర్ 9 వరకు ఒక స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ ఉంది. హర్షల్ పటేల్ కూడా ఒక బౌలింగ్ ఆల్రౌండరే. ఇన్ ఫ్యాక్ట్ చెప్పాలి అంటే మహమ్మద్ షమి కూడా బిగ్ పవర్ హిట్టింగ్ చేస్తాడు. మరి వీళ్ళకైతే నంబర్ 10 వరకు ఆ బ్యాటింగ్ డెప్త్ అనేది కనిపిస్తుంది. అదే బౌలింగ్ విషయానికి వచ్చేస్తే ముగ్గురు క్వాలిటీ పేసర్స్ ఉన్నారు కాబట్టి 4th పేసర్ గా ఎక్స్ట్రా బౌలర్ ని తీసుకోకుండా నితీష్ రెడ్డిని యూజ్ చేసి అడమ్ జంపా అండ్ రాహుల్ చహర్ వీళ్ళిద్దరిని టీంలోకి పిక్ చేస్తే బాగుంటుంది అని నా ఒపీనియన్. ఫైనలీ ఈసారి సన్ రైజర్స్ టీం కప్ గెలవగలరా అంటే లాస్ట్ సీజన్ లో అలాంటి కైండ్ ఆఫ్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ చూశాక ఈసారి టీంలో ఇషాన్ కిషన్ అండ్ అభినవ్ మనోహర్ ఇలాంటి బ్యాటర్స్, మహమ్మద్ షమి అండ్ హర్షల్ పటేల్ ఇలాంటి క్వాలిటీ బౌలర్స్ ని చూశాక డెఫినెట్లీ సన్ రైజర్స్ టీం ఈసారి వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ సైడ్ అని చెప్పడంలో ఎటువంటి డౌట్ కూడా అక్కర్లేదు. నా వ్యూ ప్రకారం అయితే సన్ రైజర్స్ టీం ఖచ్చితంగా టాప్ 4 లో క్వాలిఫై అవుతారు. ఎస్పెషల్లీ వీళ్ళ దగ్గర పాట్ కమిన్స్ లాంటి ది బెస్ట్ కెప్టెన్ ఉన్నాడు. ఇతని లీడర్షిప్ ని డెఫినెట్లీ బిలీవ్ చేయవచ్చు. మరి సన్ రైజర్స్ టీం కి వాళ్ళ సెకండ్ టైటిల్ గెలవడానికి ఇది బెస్ట్ సీజన్ అనే చెప్పుకోవాలి. ఇక ఇది గైస్ సన్ రైజర్స్ టీం గురించి మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి. మన ఛానల్లో ప్రతి టీం గురించి వీడియోస్ రాబోతున్నాయి. మీరు ఈ వీడియోస్ ఏవి మిస్ అవ్వకూడదు అనుకుంటేనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థాంక్స్ ఫర్ వాచింగ్.